హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోమశీల లక్ష్మి. ఈ టెంపుల్ అయితే వచ్చేసి మన తెలంగాణలోని చాలా ఫేమస్ టెంపుల్ యాదగిరిగుట్ట అండి. యాదాద్రి టెంపుల్ అని కూడా అంటారు. మన తెలంగాణ భాషలో అయితే యాదగిరిగుట్ట అండి. యాదర్శి అనే ఒక మహర్షి పేరు మీదుగా ఈ గుట్ట అనేది వెలయడం జరిగింది. ఆయన తపస్సు మేరకు ఇక్కడ మన నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి నీ పేరు మీదనే ఇక్కడ ఈ క్షేత్రానికి పేరు పెడతాము అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. ఇప్పుడైతే ఒక తిరుపతి లాగా మన తెలంగాణలో యాదగిరిగుట్ట అనేది చాలా బాగా అద్భుతంగా కట్టడం జరిగింది. శిల్పాలు కానీ ఇవన్నీ కానీ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది సింహంది మెయిన్ డోర్ బయట ఉంటుంది. అయితే మేము వెళ్ళిన టైం వచ్చేసి బ్రహ్మోత్సవాల టైం అండి. అది ఫిబ్రవరి 20 నుంచి 28 దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా జరుగుతాయి. చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేసి దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. మేమైతే ఈవినింగ్ వెళ్ళాము. సాటర్డే రోజు బ్రేక్ దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇట్లా ఫొటోస్ ఇట్లా వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఇంకా చాలామంది డ్యాన్సర్స్ కూడా వచ్చారు అక్కడికి. భరతనాట్యం వాళ్ళు, కూచిపూడి వాళ్ళు, సింగర్సు వీళ్ళందరూ వచ్చారు. చూడండి గోపురం ఎంత బాగా కనిపిస్తుందో, బంగారు గోపురం ఇది. ఒకప్పుడు మామూలుగానే ఉండేదంట, దీన్ని బంగారు తాపడాలు అవన్నీ కూడా చేయించారు. చూడండి ఎంత లైటింగ్ కానీ, ఈవినింగ్ టైం అనమాట, సూర్యాస్తమం టైము చాలా బాగా అనిపించింది దర్శనం కానీ అదంతా కూడా. ఈ గోపురాలు ఇవన్నీ కూడా ఇంకా అలాగే ఒక పక్క నుంచి దేవుణ్ణి పల్లకిలో ఊరేగింపు చేసుకొని ఈ మండపం అంటే యజ్ఞ కుండాలు చేసే మండపం దగ్గరికి దేవుణ్ణి తీసుకొచ్చారు. అదే టైంలో నా చేతిలో ఫోన్ ఉంది, నేను వెళ్ళి వీడియో తీశాను కరెక్ట్ టైంకి. కోతులు తిరుగుతూనే ఉన్నాయి అక్కడక్కడ. వాటికి ఏం భయం ఉండదు, మనమే భయపడాలి కోతులకి. ఇంక ఇక్కడ చూడండి, ఇటు సైడ్ శివాలయం వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ చూడండి గోపురం అసలు సూర్యాస్త టైంలో చూడండి ఎంత బాగుందబ్బా. ఇక్కడ మళ్ళా సింగింగ్ది ఏమంటారు, గాన కచేరీ జరుగుతుంది తెలుగులో చెప్పాలంటే. నాకు అది కూడా వీడియో తీసుకున్నాను. స్టార్ట్ చేశారు అప్పుడే అక్కడ డ్యాన్స్ది, ఇక్కడ వచ్చేసి ఇది సింగింగ్ది. నిజంగా వాళ్ళకు ఎంత అనుభవం ఉంటుందో చూడండి. ఆ తబల అవన్నీ కొట్టుకుంటూ పాడడము, సంగీతం అనేది నిజంగా అద్భుతం. అది సంగీతానికి ఒకప్పుడు రాళ్ళు కరిగిపోయేవంట, అలాంటి అద్భుతము వాళ్ళ అక్కడ యాదాద్రి స్వామి దగ్గర ఆ మండపంలో వాడడం జరుగుతుంది. చాలా బాగా అనిపించింది. నేను వీడియో తీసుకుంటుంటే కూడా వాళ్ళు ఏ అబ్జెక్షన్ చెప్పలేదు. ఇక్కడైతే కోతులు ఉన్నాయి శివాలయం వెళ్ళే దగ్గర. చిన్న కోతి పైకి ఎగిరింది, పెద్ద కోతి కింది నుంచి వస్తుంది. ఇది శివాలయంకి వెళ్ళే దారి. బయట రథం ఊరేగింపు అయ్యి రథాన్ని పెట్టారు అక్కడ. అసలు ఎంత బాగా అనిపిస్తుందో నిజంగా. రథాలు ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఇలాంటి దేవాలయాల వల్ల మనం కూడా చూస్తున్నాం, మన పిల్లలకి చూపిస్తున్నాం. నిజంగా చూడండి, తాడును పట్టుకొని శశాంక్ వాళ్ళ నాన్న ఇద్దరు లాగుతున్నారు. అది కొంచెం కూడా కదలలేదు ముందుకి. కానీ అది కూడా అదృష్టమే అనుకోవాలి, అట్లా పట్టుకోవడం అనేది కూడా. ఏదో మాకైతే అక్కడ దర్శనం ఇచ్చింది. నాకైతే మంచిగా అనిపించింది ఇద్దరు పట్టుకొని లాగుతుంటే. ఫోటో తీసిన. శివాలయంలోకి ఎంట్రీ అయినా ఇంకా మన నందీశ్వరుడు దర్శనం ఇచ్చాడు. శివాలయంలోకి వెళ్ళేటప్పుడు నందీశ్వరుడికి ఏదైనా చెప్పుకునేది ఆయన దర్శనం అయ్యాకే శివాలయంలో దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏది ఉన్నా, ఏ బాధ ఉన్నా ఆయనకు చెప్పుకోవాలంట. ఆయన వెళ్ళి ఆ శివయ్యకి చెప్పుకుంటాడంట. ఎంత బాగుంటుందో నంది, చాలా బాగుంటుంది అక్కడ. ఇక్కడ స్ఫటికలింగం దగ్గర మేము టికెట్ తీసుకొని అర్చన చేయించుకున్నాం. ఇక్కడ మళ్ళా శివాలయం వెనకాల బ్యాక్ సైడు వచ్చేసి వినాయక స్వామి చిన్నది టెంపుల్ లాగా ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి పర్వతవర్ధిని అమ్మవారు, రామలింగేశ్వర స్వామి. ఇక్కడ పర్వతవర్ధిని అమ్మవారు చూడండి ఎంత బాగా వెలిగిపోతుందో అమ్మవారు. అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు తల్లి. ఈ కళ్ళకు అలాంటి చూడడం అనేది కూడా అదృష్టం. ఎంత బాగా అనిపించిందో, మనసు పీస్ఫుల్గా. వీలైతే మీరు కూడా వెళ్ళండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్